అనంతపురం జిల్లా పామిడి మండలానికి ఈ మండలానికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే అన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత జూమ్ మీటింగ్ ద్వారా చలో వరంగల్ విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పిలుపునేయడం జరిగింది. ఆ పిలుపు మేరకే జిల్లా అధికార ప్రతినిధిగా నా బాధ్యతలు నా మేరకు నా శక్తి మేరకు నేను వృధా చేయకుండా అన్న మాట ఇచ్చిన వెంటనే మండలాలు అయితేనేమి, నియోజకవర్గాలు అయితేనేమి, గ్రామాలు అయితేనేమి నా వంతు సహకారంతో నేను వెంట నా సొంత ప్రయోజనం కాకుండా ఉద్యమం కోసం అన్న మాట ఇచ్చిన వెంటనే నా చేతనైన మేరకు నేను గ్రామాలు తిరుగుతూ మాదిగల కవాతాను బలోపేతం చేయడానికి నా వంతు కృషిగా నేను గ్రామాన తిరుగుతూ ఈ మాదిగల కవాతాను విజయవంతం చేయాలని చెప్పేసి అన్న మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామ ప్రజలతో అందరినీ కలుపుకొని సమిష్టిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కుమారస్వామి, నేను వచ్చేసి పామిడి మండలము, తర్వాత జిల్లా సీనియర్ నాయకుడిగా ఇక్కడ పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున కవాతు ప్రోగ్రాం అని చెప్పి జూలై 7న జరగనున్నది. ఆ ప్రోగ్రాంకి మన పామిడి మండలంలోని ప్రతి ఒక్కరిని మేలుకొల్పి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మండలంలో అనేక మంది మాదిగలు పనిచేసిన వారు ఉన్నారు. వారి కోసరం వాళ్ళని మేలుకొల్పేదానికోసరము జిల్లా నుంచి వచ్చిన అధికార ప్రతినిధి, జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలు సునీతమ్మ గారికి, తర్వాత ఇక్కడ మండల నాయకుడు మన లాలెప్ప గారికి, మన శాంతకుమారు, ఆంజనేయులు, వీళ్ళంతా పాత పరిచయతులు కాబట్టి వీళ్ళందరినీ మరీ ఈ కార్యక్రమానికి కోసరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. మిత్రులకి నమస్కారములు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే గుంతకల్ నియోజకవర్గము పామిడిపట్నం నందు మేము గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే జూలై 7న జరుగు కవాతుని 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని, అదేవిధంగా మందకృష్ణన్న గారి పుట్టినరోజుని పుట్టిన గడ్డపైన జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరూ జూమ్ మీటింగ్ ద్వారా ఏక నిర్ణయంతో ఏకపక్షంతో మేము మా నిర్ణయాన్ని మా ముందర పెట్టినప్పుడు అందరూ ఒప్పుకొని మేము వరంగల్లో సిద్ధం అయ్యాము. కాబట్టి జూలై 7న ఈ కవాతుని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల్లో అన్న ఏమైతే చేశాడో, ఏ ఉద్యమాలైతే చేశారో, ముస్లిమ్స్కి అన్యాయం జరిగినప్పుడు ముస్లిం పట్ల ఏ విధంగా చేశాడో, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మహిళలకు ఏ విధంగా చేశాడో, మాదిగలకు అన్యాయం చేసినప్పుడు మాదిగల పట్ల ఏ విధంగా చేశాడో, ఇలా అన్ని ప్రోగ్రాంలోనే అప్పుడున్న ప్రోగ్రాంలోనే ఒక ప్లక్కార్డ్తో పట్టుకొని ఒక కవాతు అందరూ తెల్ల దుస్తులు, తెల్ల షర్టు, బ్లాక్ ప్యాంటు, అదేవిధంగా మహిళలకు వైట్ టాపు, బ్లాక్ దాంతో వేసుకొని ఖచ్చితంగా అందరూ పాల్గొనే విధంగా ఇక్కడున్న ఉద్యోగస్తులైతే, మహిళలైతేమి, యువతనైతేమి, విద్యార్థులని అందరినీ బలోపేతం చేసి ఆ కవాతును విజయం చేయడానికి మేము సన్నాహితమవుతున్నాము. ఏదైతే ఉందో అన్న మా మీద పెట్టిన నమ్మకాన్ని లక్షలాది మందిగా మేము చూపించుకుంటామని అన్న ప్రెస్ మీట్ గాని ఇచ్చాడు. అన్న ఏ విధంగా మా మీద నమ్మకాలు పెట్టి ఈరోజు మా మీద ఏదైతే పెట్టాడో అది తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్న పెట్టిన ఆ రోజు విశ్వరూప మహాసభలో మనం చూపించుకున్న ఆ రోజు మనుషులు ఏదైతే లక్షలాది మందిగా చూపించుకున్నామో ఆ రోజు రాష్ట్రపతి స్వయాన వచ్చి ఆలింగనం చేసుకొని మాదిగలు అంటేనే చిన్న చూపు ఉన్న ఇప్పుడున్న పరిస్థితులలో ప్రధానమంత్రి రావడం, ఆలింగనం చేసుకోవడము ఆ రోజు పెద్ద ఎత్తున అందరిలో చర్చ జరిగింది. ప్రతి మాదిగలో చర్చ జరిగి అందరూ మందకృష్ణ వైపు చూసే విధంగా ఈరోజు ఒక సెలబ్రిటీ అన్నంటేనే మందకృష్ణ అంటే ఒక సెలబ్రిటీగా ఈరోజు ఎదిగిన మా అన్నని ఈరోజు మా అందరి మీద ఎలా అయితే పెట్టుకున్నాడో ఆ రోజు లక్షలాది మందితో చేసిన ఆ ఉద్యమం ఏదైతే ఉందో, ఆ మీటింగ్ ఏదైతే ఉందో సక్సెస్ చేశామో ఆ మీటింగ్లలో ఖచ్చితంగా మీకు వర్గీకరణ చేస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు,
కేంద్రంలో మోడీ గిన ఖచ్చితంగా వస్తే మేము ఏదైతే మాకు వాగ్దానం ఇచ్చాడో వర్గీకరణ ఖచ్చితంగా మేము ఈ జూలై 7 తర్వాత సెలవులు కోర్టు సెలవులతో అనంతరము మనం ఎప్పుడైతే సుప్రీంకోర్టు మనకు ఆదేశిస్తుంది కాబట్టి మేమంతా ఇదే ఆఖరి ఇంత లక్షలాది మందితో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఆ రోజు ఆ ఫలితమే మాకు ఈరోజు వర్గీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఇంకా ఇలాంటి మాదిగలు చూపించుకుంటే ఖచ్చితంగా మాకే మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాదిగలారా ప్రతి ఒక్కరు మాదిగ పల్లెల్లోంచి మీరు అందరూ కదిలి రావాలని స్వచ్ఛందంగా మీరు అది ఎవరో చెప్పినారు ఎవరో మాకు చెప్పలేదు మీకు చెప్పలేదు అనుకోకుండా స్వచ్ఛందంగా మీరే మన ప్రయోజనాల కోసమే బాగుంటుంది కాబట్టి తప్పకుండా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.